ముందుగా అయితే నరేష్ అన్నకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఇన్‌స్టాగ్రామ్‌లో జాబ్ గురించి పోస్ట్ చేస్తుంటే అన్న ఒకసారి నాకు కాంటాక్ట్ అయ్యి అన్న నాకు దాదాపు అంటే ఒక 4, 5 జాబ్‌లు అయితే చూసిండు గానీ అల్లకెళ్ళి ఒక కంపెనీ అయితే నాకు నిన్న కాల్ చేసింది. రేపు ఉన్నది ఇంటర్వ్యూ మరి రా అనంగానే నరేష్ నాకు కాంటాక్ట్ అయ్యి రేపు రమ్మంటున్నారు అంటే రేపెందుకు వస్తావు ఇవాళ నైట్ వచ్చేయి నైట్ ఇక్కడనే ఉండి రేపు మార్నింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపో అనగానే నా కోసం ఇంత చేసిన అన్నను కూడా కలిసినట్టు ఉంటుంది. రేపు ఇంటర్వ్యూ పోయినట్టు ఉంటుంది అని సరే అని రూమ్ కి అయితే వచ్చేసినట్టు రూమ్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నది. ఇక నిన్నైతే అన్న షెట్లకాలు అయితే తీసుకొచ్చి ఉండే షెట్లకాలు కూడా తాగి అక్కడనే తిని చేసి పండుకొని తెల్లారైతే రెడీ అయ్యి మళ్ళీ 6కి అయితే వెళ్ళిపోయిన ఉంటుంది అన్న నేను. ఈ అన్న డ్యూటీకి వచ్చిన తర్వాత డ్యూటీని టిఫిన్ చేసి అయితే నేనైతే కంపెనీకి వెళ్ళిపోయిన తర్వాత బ్రేకులు అయితే మరీ దారుణంగా ఉన్నది. ఇంద్రబాబు అనుకున్నంత లేపలనే ఆ ఆపరేటర్ వచ్చి ఏ బాబు నువ్వు భయపడుతున్నావు నువ్వు భయపడకనమాట. ఆ ఆపరేటర్కి తెలియదు ఏంటంటే నేను 710 10 కూడా నడుపుతాను. కానీ ఏం చేస్తావు ఒకళ్ళ బండి ఒక తీరు ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఆ బండి నడుపుతున్నప్పుడు ఆ బండి మూమెంట్ మనకు తెలియదు కాబట్టి కొద్దిగా అక్కడనే బ్రేక్ కొట్టిన దానికి భయపడ్డాడు అనుకున్నాడు. ఇక నేను అనుకున్నా అయితే పోతుంది రా బాప అని అప్పుడు అక్కడనే అయితే బండి 4 అయితే ఒకటే బండి లోడ్ ఏమన్నాడు. కానీ ఆ మాట అన్న తర్వాత నాకు నచ్చలేదు. అందుకోసం 4-5 బండ్లు లోడ్ చేసి అయితే బండి అయితే ఇచ్చేసి వచ్చిన. ఓకే సాలరీ కూడా మంచిగా ఉన్నది. 2200 ఇస్తున్నాడు. ఓల్టన్తో 3000 దాకా అన్నాడు. కాలాస్తే వెళ్ళిపోడే.